ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. మనం ఒక ఏజ్ దాటిన తర్వాత టీనేజ్లోనో 24 ఏళ్ళు 25 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు మ్యారేజెస్ చూసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం ఏమిటి, తరాలు ఏమిటి, ఇదేమిటి, అదేమిటి, కులగోత్రాలు అన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటాం. కానీ అప్పుడు అవన్నీ పర్వాలేదు. ఈరోజు మీరందరూ కూడా చాలామంది గోప్యంగా ఉండాలి అన్నారు. నిజమే. మనం ఇది ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. మేము అర్థం చేసుకోగలం. ఇలాంటి కార్యక్రమాలని, బాల్య వివాహాలని రద్దు చేశారని, ఇప్పుడు వృద్ధులైనటువంటి వారికి వివాహం కోసం మరి ఈ అపర కందుకూరి గారు ఇక్కడ రావటం, వీళ్ళందరి కోసం ఇంత పాటుపడడం, ఏ విధమైనటువంటి ధన బలాపేక్ష లేకుండా, మీరు ఇప్పుడు నేను విన్నాను ఇందాక ఎంత తీసుకుంటారు ఏంటంటే 500 రూపాయలు, ఏదో లేడీస్కి 1000 రూపాయలు. అసలు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ వసతులు కూర్చడం, ఇంతమందిని తీసుకురావడం, ఇటువంటి కష్టమైనటువంటి కార్యక్రమం మీరు ఒక్కసారి కనుక అటు సైడ్ నుంచి, ఆవిడ కోణం నుంచి మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత సమయాన్ని ఆవిడ ఈ కార్యక్రమం కోసం కేటాయిస్తున్నారు. ఎలాగైనా సరే మిగిలినటువంటి నిజంగా లైఫ్ అంతా కూడా అండి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చే వరకు మనకి తెలియకుండానే అయిపోతుంది. మన ఉద్యోగం వల్ల కానీ, పిల్లల్ని పెంచడం వల్ల కానీ, పిల్లల్ని పెరుగుతున్నందువల్ల కానీ. ఆ తర్వాత లైఫ్, అందులో ఒకరికి ఒకరు లేనప్పుడు ఆ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో అది భరించిన వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మరి అటువంటి కార్యక్రమానికి అందరూ మిగిలిన లైఫ్ అంతా కూడా సుఖంగా, హ్యాపీగా, సంతోషంగా ఉండాలి అనేటువంటి తలంపుతో ఆవిడ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం మనం అందరం కూడా చాలా గర్వించదగ్గది. అలాంటి వాళ్ళకి, మనం వచ్చిన వాళ్ళకి క్లాప్స్ కొట్టడం కాదు, ఇలాంటి వారి కోసం మనం క్లాప్స్ కొట్టడంలో తప్పు లేదు. గివ్ ఏ గుడ్ క్లాజ్ ఆఫ్ అప్లాస్ టు రాజేశ్వరి గారు. ఇక మనకి గోప్యంగా ఉంచడం కోసం తర్వాత ఆవిడ పడేటువంటి తపనలో మేము ఏ విధంగా మీకు భాగస్వామ్యం కాగలమో ఇప్పుడు మీకు 2 మాటల్లో చెప్తాను. ఆవిడ ఎప్పటి నుంచో ఈ సంస్థని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? రోజు ఆవిడ తపన ఇదే. మేము ఆల్మోస్ట్ రోజు వాకింగ్లో కలుస్తూ ఉంటారు. వారి హస్బెండ్ దామోదర్ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం కలిసి వెళ్తున్నప్పుడు నాతోటి ఆవిడ మాట్లాడేది ఎప్పుడు ఇదే ఉంటుంది. ఫణీంద్ర గారు, ఈ సంస్థని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి. దీన్ని మేము ఒక పని చేయబోతున్నామండి. డిజిటలైజ్ అంటే మీ అందరివి కూడా చాలా గోప్యంగా ఉంటాయి. మీకు ఒక నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ నెంబర్ తోటి మీరు మిగిలిన నెంబర్స్ అక్కడ ఏముంటాయో వాళ్ళని పర్టికులర్గా చూసుకోవచ్చు. ఓన్లీ ఫోన్ నెంబర్స్ అండ్ కాంటాక్ట్స్ ఉండవు. అది కావాలి ప్రొఫైల్ అనుకున్నప్పుడు మరలా మా యొక్క సంస్థని కాంటాక్ట్ చేస్తే మేము ఫలానా వాళ్ళతో మాట్లాడదలుచుకున్నాము అని చెప్పేసి అంటే, ఈ విధంగా మేము చాలా ఒక వారం 10 రోజుల నుంచి వీఆర్ డూయింగ్. ఎప్పుడైతే ఈ మీటింగ్ వస్తుందని నాకు లాస్ట్ టైం చెప్పారో, ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయండి, మనం ఎట్లా చేయాలి అంటూ ఉంటే, దెన్ లేడీస్కి వాళ్ళ బయోడేటాస్ అంతా కూడా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూ మన దగ్గర ఉంటుంది. అలాగే జెంట్స్కి కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ నెంబర్. మీకు ఒక నెంబర్ మాత్రం ఇవ్వబడుతుంది. మీరు కూడా వారి నెంబర్ని చూసి కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రం ఉండవు. ఆ డీటెయిల్స్ని మా దగ్గరికి కనుక మీరు తీసుకోగలిగితే దెన్ మేము డైరెక్ట్గా మీ ఇద్దరికి కూడా కలవడం అనేటువంటిది చేద్దామని ఒక ట్రయల్గా మేము చేస్తున్నాం. దాన్ని ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మేము చూద్దామండి. దిస్ ఈజ్ ది ఫస్ట్ పాయింట్. అలాగే వారికి ఇప్పటి వరకు వారి ఇంటి దగ్గర నుంచే ఆఫీస్ లేకుండా చేస్తూ ఉన్నారు. మేము లాస్ట్ మీటింగ్కి నేను వచ్చినప్పుడు కూడా చెప్పాను, నా ఆఫీస్ని మన ఆఫీస్ కింద కన్వర్ట్ చేసుకోండి. మీరు ఏమేం కావాలో ఆ ఆఫీస్లో మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ని కానీ, ఈ మీడియాని కానీ, లేకపోతే మా యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ని కూడా యూజ్ చేసుకోండి అని చెప్పేసి. తప్పకుండా ఆవిడ కూడా చెప్తున్నారు, చాలా బాగుందండి ఈ కార్యక్రమం, మనం ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి.
దిస్ ఈజ్ ది అనదర్ వన్ అండి. ఒకటి మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అడ్రస్సే కాకుండా మేము కొన్ని రోజులు 2-3 సార్లు మాట్లాడిన తర్వాత వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ఏ కరెక్ట్ ఆఫీస్ అడ్రస్. దీనికంటూ ఒక ఆఫీస్ అనేటువంటిది ఎక్కడ ఉంది అనేది. రెండవది, ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నటువంటి డేటా అంతా కూడా మేము డిజిటలైజ్ చేసేస్తాం. చేసిన తర్వాత మీరు ఎవరు అవతల వాళ్ళు తెలియదు కానీ బట్ బై అండ్ లార్జ్ ఇప్పుడు మీకు చెప్తున్నారు వాళ్ళ క్యాస్టు, ఏజీ, వాళ్ళకి ఎవరు ఉన్నారు ఇంత మాత్రం, ఇంక్లూడింగ్ దేర్ ఫోటోగ్రాఫ్స్ ఆల్సో. ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇస్తారు. సో ఫొటోస్ అనేటువంటిది కంపల్సరీ అవతల వాళ్ళు కూడా చూస్తారు. తర్వాత ఇంక మూడోది, ఇది మీ పర్సనల్ విషయం అనుకోండి, బట్ మరీ ఒక 10,000 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు ఒక భార్యను చూసుకోవడానికి కూడా సమర్థత లేకపోతే ఒక 10,000 రూపాయలు వాళ్ళకు వద్దని నా ఉద్దేశం కాదు, కానీ మరి ఎట్లా వాళ్ళు భరించగలుగుతారు? ఈరోజు ఒక మనిషి మామూలుగా బతకాలంటే అండి కనీసం ఒక 50,000 రూపాయలు కావాల్సి వస్తుంది ఒక ఫ్యామిలీకి. ఇది మీకు మీరుగా క్వశ్చన్ వేసుకోవాల్సినటువంటిది. అంతకన్నా ఆ లైఫ్ని మనం వేరే విధంగా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కోసం రావటం, వాళ్ళ 10,000లో వాడు రూమ్ రెంట్ ఏం కడతారు, భార్యని ఏం పోషిస్తారు, లేడీస్ సైడ్ సంపాదన మనం చూడొద్దండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత ఉంది, వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, అసలు వాళ్ళ జోలికి కాదు. మనముగా ఒక మగవాడిగా భార్యని పోషించుకోగలమా, ఏమి సుఖాన్ని వాళ్ళకి ఇవ్వగలుగుతాం? ఎందుకంటే ఇక్కడ శారీరక సుఖం కన్నా మానసిక సుఖం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అటువంటి మానసికం ఆవిడ వల్ల మనకి కానీ మన వల్ల వాళ్ళకి కానీ కావాలంటే కనీసం ఒక చక్కటి ఇల్లు ఉండడానికి ఇవన్నీ మినిమం వసతులు కనుక ఉండగలిగితే మీరు తప్పకుండా వీటిలోకి రండి. ఎందుకంటే మేము రమ్మన్నాం కదా అని చెప్పేసి చాలా మంది వచ్చేస్తున్నారు. వాళ్ళందరినీ మనం పోషించడం, వాళ్ళకి మళ్ళీ ఒక నెంబర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా కష్టమైనటువంటి పనులు. మీకు మీరుగా డిసైడ్ చేసుకోండి. ఈ సంస్థ మాత్రం డెఫినెట్గా ఆగదు, ఇది ముందుకు వెడుతుంది. ఈరోజు నిజంగా ఇంతమంది మహిళా మూలలు ఇక్కడికి రావడం, వారి యొక్క పరిచయం చేసుకోవడం చాలా గొప్ప విషయం. చాలా రివల్యూషనరీ మార్పు అనేటువంటిది వస్తోంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. అలాగే జెంట్స్లో కూడా ఈరోజు మనం అనుకుంటున్నాం బయటకు వెళ్తే కుటుంబంలో ఏ విధంగా ఉంటుంది, ఫ్యామిలీలో ఏమీ ఉండదండి. ఎవరికి మీ గురించి ఆలోచించే అంత సమయం లేదు. మీ పిల్లలు అమెరికాలో ఉన్నారా, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి సమస్యల్ని పక్కన పెట్టండి. మన సమస్య మనకి ఇంపార్టెంట్. కట్రూట్గా ఆ విధంగా మీరు కూడా మరీ గోప్యంగా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. తప్పకుండా ఈ రెవల్యూషనరీ చేంజ్, ఇంతకుముందు నేను చూసినప్పుడు ఒక 50 మంది ఉండేవారు, 100 మంది అయ్యారు, 200 మంది, ఇప్పుడు ఇవాళ చెప్తున్నారు 300 మంది దాకా వచ్చారు అని చెప్పేసి. చాలా గొప్ప విషయం. ఇలాంటి విషయాలని మీరు మరింత ముందుగా మీకు తీసుకెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఇది సక్సెస్ సాధించవచ్చు. మీకు మీరుగా ఆలోచన చేసుకోండి, ఎంతవరకు మనం చేయగలుగుతాం. మీకు నా సైడ్ నుంచి ఆల్రెడీ నేను రాజేశ్వరి గారికి ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ సమస్యని మనం వారి సమస్యల్ని మన సమస్యలుగా చూసుకొని ఇది ఒక మంచి సమస్యగా అయ్యేలా మాత్రం నేను చెప్దాం. ఇక్కడ మనం ఏదో ఒక మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వటానికో లేకపోతే ఇంకోటి కాదు. కనుక సమస్య వచ్చినటువంటిది ఇక్కడికి సంబంధించినటువంటి విషయాలే మనం మాట్లాడుకోవాలి కనుక ఈ విధంగా మనం మాట్లాడుతున్నాను. ఎటువంటి అవసరం వచ్చినా కూడా నేను ఆవిడకి చెప్తున్నాను, నాకు విక్టరీ వింగ్స్ అనేటువంటి ఛానలే కాకుండా విబిటీవీ అనేది ఉంది, విబిటీవీ న్యూస్ ఉంది, ఇంకా అనదర్ 4 ఛానల్స్ ఆర్ దేర్. మా ఛానల్ ద్వారా మా ఆఫీసుల్ని మీ ఆఫీసులుగా యూజ్ చేసుకోండి. ఎటువంటి అవసరం వచ్చినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా శాయశక్తుల కృషి చేస్తామని చెప్పేసి మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చినందుకు రాజేశ్వరి గారికి థ్యాంక్స్ చెప్తూ నమస్కారం, సెలవు తీసుకుంటాను. నమస్కారం. చాలా చక్కటి విషయాలు చెప్పడమే కాకుండా మాకు వెన్నుదన్నుగా అండదండలుగా నిలుస్తానని చెప్పారు. రియల్లీ ఇట్ ఈస్ ఏ గ్రేట్ థింగ్.
ఎవరి పనులకు వాళ్ళే తీరిక లేని రోజుల్లో మీకు మేమున్నాము, మా ఆఫీస్ని ఉపయోగించుకోండి, మా స్టాఫ్ని ఉపయోగించుకోండి అని నాకు కూడా చాలాసార్లు ఆయన ఎన్నోసార్లు చెప్పారు కూడా. అయితే అది కొంచెం ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే వారికి ఇబ్బంది ఎందుకు కలిగించాలి, వారి స్టాఫ్కి ఇబ్బంది ఎందుకు కలిగించాలి అనే ఉద్దేశంతో నేను ఎప్పుడూ అంతగా ప్రయోజనం చేయలేదు. కానీ ఇక ముందు తప్పేటట్లేదు, ఆయన అవసరం కాబట్టి, మనకు కూడా అవసరం ఉంది కాబట్టి ఆయన ఆయన ఇచ్చేటువంటి సహాయాన్ని తీసుకోక తప్పట్లేదు. త్వరలో మేము కూడా అలాంటి కార్యక్రమాలకి సహాయపడతారని ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా ఫణీంద్ర గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను. వారు చాలా సమయం కేటాయించి మన కోసం రావడమే కాకుండా మన కార్యక్రమానికి అండదండలుగా ఉంటానని, మనకి ఆయన టీవీ ఛానల్ కానీ, ఆయన స్టాఫ్ని కానీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మొత్తం ఉపయోగించుకోవచ్చు అనేంత హామీ మనకి ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫణీంద్ర గారు. అది ఒక మాటల్లో చెప్పేది కాదు, అది ఆయన మాటలే కాదు, చేతన మనిషి కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.